మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాపు సంఘం కమిటీ హాల్లో కేక్ కటింగ్ అధ్యక్షులు పాలనకి రామకృష్ణారావు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన సందర్భంగా అపురూప కాలనీలో కాపు సంఘం నందు కేక్ కటింగ్ కార్యక్రమం. అపురూప కాలనీలో గవర్నమెంట్ స్కూల్లో 100 మంది పేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్సిల్ కిట్స్ పంచిపెడతం జరిగినది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షులు పాలనకి రామకృష్ణారావు, అడ్వైజర్స్ ఎంఎస్ వాసు, కొట్టే నరేంద్ర, పిఎస్ కుమార్, కొనగల రామకృష్ణ, శ్రీనివాస ఫాబ్రికేషన్ అధినేత శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ బండారి శ్రీను, సిహెచ్విఎస్ రామారావు, శ్రీనివాస్, రామిరెడ్డి నగర్ సభ్యులు నాగేశ్వరరావు, సత్తిబాబు, టి రమ్మ, టి శ్రీనివాస్, ప్రసాదు, జబర్దస్త్ అశోక, రమేష్ బాబు, తాతాజీ, బాబ్జీ, రామ్ రెడ్డి నగర్ రాంబాబు, మాధవి, మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, పలు కాలనీ వాసులు పాల్గొని విజయవంతం చేశారు. ఎంత లేతగా ఉండదే మొగ్గ, అబ్బని తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉంది రాయబ్బ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా, పురుషుల్లోన పుంగవా, పులకింతుస్తే ఆగవా. అబ్బని తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉంది రాయబ్బ. అమ్మ నీనున్న నీ బుగ్గ, ఎంత లేతగా ఉండదే మొగ్గ. చిట్టపట్ట నడుముల ఊపులు, ఒక ఇరుసున్న వరసలు కలవగా, ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా. కాదంటూనే కలబడు, అది లేదంటూనే ముడిపడు. ఏమంటున్నా మదనుడు, తెగ ప్రేమించాక వదలడు. చూస్తా సొగసు కోస్తా, వయసు నిలబడు కౌగిట. అబ్బని తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉంది రాయబ్బ. అమ్మ నీనున్న నీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. పురుషుల్లోన పుంగవా, పులకింతుస్తే ఆగవా. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణం కనపడుతుంది మనకి. ప్రతి ఆగస్టు 22 వచ్చిందంటే మనకి ఉన్న ఫెస్టివల్లో ఇది ఒక పండగ కింద ప్రతి ఒక్కరికి ఆనవాయితీ అయిపోయింది. మన పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి 71వ జన్మదినాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణం కింద జరుపుకోవడం చాలా అతిశయోక్తి. ఫ్యాన్స్ అంటే ఏదో మన వాస్కర్, మన తమ్ముడు వాస్కర్ చెప్పినట్టు చిల్లరగా ఏదో బ్యానర్లు కడతాం ఇవన్నీ కాకుండా ఫ్యాన్స్కి ఒక గుర్తింపు తెచ్చింది మన మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు ఆదర్శంగా, నన్ను మీరు ఆదర్శంగా తీసుకుంటే నేను మీకు ఆదర్శంగా నిలబడతాను. మీరు ఈ రూట్లో వెళ్ళండి. సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమం నేను ఏమి చేస్తానంటే అదే రూట్లో మా అభిమానుల్ని తీసుకెళ్ళిన ఏకైక స్టార్ మెగాస్టార్
చిరంజీవి గారు. ఈ రోజున మేము అందరం చిరంజీవి గారి అభిమానులని చెప్పుకుంటాక చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలు పంచుకొని మాకు కూడా ఒక గుర్తింపు వస్తుంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు మెగాస్టార్ అభిమానులు అంటే ఒక మాదిరిమైన ఒక ఏదో అల్లా చిల్లర అభిమానులు కాదు, వాళ్ళకి కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చారు మన మెగాస్టార్ గారు చేసే సేవా కార్యక్రమాలతోటి. అందరూ అభిమానులు ప్రతి ఒక్కరు ప్రతి భాగం ఏదో రూపంలో ఆయన అడుగుజాడలోనే నడుపుతా ఉన్నాం మీ అందరం. ఈ రోజున 2004 నుంచి మనం ఇక్కడ కుత్బుల్లాపూర్లో కాన్స్టిట్యూషన్ అపురూప కాలనీ అంటే ఒక గుర్తింపు ఉంది. 2004లో ఫస్ట్ మేము ఒక బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసి 250 యూనిట్లు ఇస్తమే కాకుండా చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి దాని నుంచి మేము డబల్ 500 యూనిట్లు ఈ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకి హాస్పిటల్లో కానీ ఏ విధంగా అయినా ఎన్నో విధాలుగా మన రమణం స్వామి నాయుడు గారి సహకారంతో ఈ ఏరియాలోనే ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ హాస్పిటల్లో బ్లడ్ కావాలన్నా మనం ఫోన్ చేయగానే మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ప్రతి ఒక్కరు ఎంతో విధంగా బ్లడ్ ఫ్రీగా చేస్తున్నారు, ఎంతో మందిని ఆదుకుంటున్నారు. ఈ విధంగా మేము కూడా మాకు చాలా గర్వంగా ఉంది. మేము మెగాస్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ అభిమానులు అంటారు, మాకు కూడా ఒక గుర్తింపు వస్తుంది. ఈ రోజున మనకి మన మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినానికి ఇచ్చేసిన మన కాలనీ అపురూప కాలనీ ఎస్ఆర్ నాయక్ గారు, మోడీ, జనప్రియ, కుత్బుల్లాపూర్ నుంచి మన అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇదే కార్యక్రమంలో ఇదే విధంగా మనం ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ సభాముఖంగా మీ అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఎస్ఆర్ నాయక్ నగర్ అపురూప కాలనీ జనప్రియ, మోడీ మరి కాపు సంఘాల ఆధ్వర్యంలో అధ్యక్షుడు రామకృష్ణ గారి అధ్యక్షతన చాలా పెద్ద ఎత్తున చిరంజీవి గారి బర్త్డే వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. ఎస్ఆర్ నాయక్ నగర్లో కాపు సంఘం బిల్డింగ్లో కేక్ కట్ చేసుకుని అపురూప కాలనీలో పిల్లలకి స్కూల్లో బుక్స్, పెన్నులు అవన్నీ కూడా పంచిపెట్టి చిన్నపిల్లలతో మరి జన్మదిన వేడుకలు ఎంతో గొప్పగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫ్యాన్స్ అనేవాళ్ళు మరి చిల్లర మల్లరగా తిరుగుతూ ఓన్లీ కాగితాలు లేకపోతే బెలూన్లు అదేవిధంగా బైకుల మీద తిరుగుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ తిరుగుతున్న సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ అంటే ఈ రకంగా కాదు, ఫ్యాన్స్ అంటే ప్రజలకు ఉపయోగపడాలి. నాకు ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్ అంటే ప్రజలకు సేవ చేయాలని, ప్రజలకు ఏ రకంగా అయితే మనం ఉపయోగపడుతున్నామో వారికి కూడా మనం ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో 3 దశాబ్దాల క్రితం ఫ్యాన్స్ అందరినీ కూడా ఒక తాడి మీద తీసుకొచ్చి మెగా బ్లడ్ క్యాంప్స్ పెడుతూ అదేవిధంగా రక్తదాన శిబిరాలు కావండి, హై క్యాంప్స్ కానీ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి కూడా రక్తం కావాలంటే చిరంజీవి గారి గుర్తొచ్చే ఒక స్థాయికి ఫ్యాన్స్ తీసుకొచ్చారంటే మరి అటువంటి మహానాయకుడి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఈరోజు చిరంజీవి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలాగా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా ఉంటూ అది ఒక సినీ ప్రపంచంలోనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ చేయాలంటే చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలని ఒక గొప్ప వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిగా పెరిగినటువంటి మహానాయకుడు చిరంజీవి గారి యొక్క మేము ఫ్యాన్స్ గా మేము ఎంతో గర్వపడుతున్నాం. వారి యొక్క నాయకత్వంలో అనేక బ్లడ్ క్యాంపులు కానివ్వండి, అనేక ఐ క్యాంపులు కానీ మేము చేసినందుకు ఎంతో మేము గర్విస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు కూడా 71 సంవత్సరాల్లో కూడా ఎంతో మంది యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి చిరంజీవి గారికి మరి మనందరం కూడా జన్మదిన వేడుకలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మరి చిరంజీవి గారి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి గారి అభిమానులుగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై చిరంజీవి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మా అపురూప కాలనీ కాపు సంఘం బిల్డింగ్లో మరి చిరంజీవి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది, కేక్ కటింగ్ చేయడం జరిగింది. సో నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆయన పుట్టినరోజు అంటే
ఆయన ప్రతి మంది కూడా పుట్టినరోజు ఈరోజు. మరి ఈరోజు ఈ సందర్భంగా మన అప్రూప్ కాలనీ గవర్నమెంట్ స్కూల్లో మరి ఈ పుస్తకాల పంపిణీ ఏంటి చేయడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఇలా చేయడం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. అదేవిధంగా మరి సెప్టెంబర్ ఏంటంటే ఇంక చెప్పకూడదు, పవన్ కళ్యాణ్ బర్త్డే. మరి ఆ రోజు కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి మా అప్రూప్ కాలనీలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్.